మన ఈ సాంస్కృతిక కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందిస్తున్నటువంటి శ్రీ స్వేచ్ఛావతి హోటల్స్ యూనియన్ వారు, టిఫిన్స్, ఫాస్ట్ ఫుడ్స్, టీ షాపుల వారి సహకారంతో ఉన్నటువంటి హోటల్ యూనియన్ వారు వారి సాంస్కృతిక కార్యక్రమాలను మనకి ఈరోజు మనకు అందించారు. ప్రత్యేకంగా వారికి స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయ అభివృద్ధి కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా స్టేజ్ డౌన్గా వ్యవహరిస్తున్నటువంటి జ్ఞానభారతి ఎడ్యుకేషన్ ట్రస్ట్ సిఇఓ అండ్ సెక్రటరీ జోహర్ ఖాన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు అద్భుతమైన కార్యక్రమాలు ఉండబోతున్నాయి. మనకి రాత్రి 2 గంటల వరకు అద్భుతమైన కార్యక్రమాలకు వేదిక కాబోతున్న శుభ సాయంత్రానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మీరు ఉత్సాహంగా ప్రోగ్రాం కోసం ఎదురు చూస్తుంటే స్వేచ్ఛావతి మాత జై అన్నప్పుడు మీ మనస్ఫూర్తిగా దిక్కులు పెక్కటిలేలా నినదించాలి. స్వేచ్ఛావతి మాతాకి జై, స్వేచ్ఛావతి మాతాకి జై, స్వేచ్ఛావతి మాతాకి జై. ఈరోజు అద్భుతమైన ప్రదర్శనలు, రమేష్ గారి ఆధ్వర్యంలో డ్యాన్స్, అదేవిధంగా ఝాన్సీ గారి కోసం చాలామంది అభిమానులు ఇక్కడ ఉన్నారు. అంతకు మించి మన ఇచ్చాపురం ప్రాంతానికి చెంది రాష్ట్ర స్థాయిలో 2 తెలుగు రాష్ట్రాల్లో మనకు గుర్తింపు తీసుకొచ్చినటువంటి డ్యాన్స్ మాస్టర్ కుమార్ గారి ఆధ్వర్యంలో కూడా ఈరోజు మనకి ఎన్నో కార్యక్రమాలు జరగబోతున్నాయి. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. పల్సర్ బైక్ సాంగ్ ఎంతమంది కావాలి? ఇది ఈ హుషార్ వావ్ వావ్ సూపర్ నైస్. దయచేసి హలో అన్న, ఇది కూడా సౌండ్ అలాగే పెట్టు. నరేష్ గారు గట్టిగా చప్పట్లు. ఏం కావాలమ్మా? సార్ మీకు అది సరిపోవట్లేదండి, ఇది పెట్టుకోండి. అరే తమ్ముడు, హలో 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 పెంచు బాగా. హలో అన్నీ ఒకలాగా వస్తున్నాయి. మీకోసం ఏం కావాలా? మా ఇచ్చాపురంకి ఎవడైనా సెలబ్రిటీ వస్తే ఇలాగే అరుస్తాం. ఉండమ్మా సార్, మా ఇల్లు ఎక్కడ తెలుసా? గుడి వెనకాల 4వ ఇల్లు. మా పిన్ని, మా అక్క, మా అన్న, మా తమ్ముడు చేయతాడు, మా చుట్టాలు అందరూ వచ్చారు. సరే అందరూ వచ్చారు, మేము మరదలు రాలే చేసుకొని జంపు. మళ్ళీ మీకోసం మిమిక్రీ చేయబోతున్నా. ఇచ్చాపురం వచ్చావు, ఇచ్చా అని పేరు ఎందుకు పెట్టారు తెలుసా? మా ఊరు వచ్చి ఎవడైనా ఏమైనా పుచ్చు పగిలిపోద్ది, అందుకే పుచ్చాపురం పెడితే బాగోదని ఇచ్చాపురం పెట్టాం. ఇచ్చాపురం వచ్చి తేడా వస్తే ఏమవుద్ది ఏంటి? పుచ్చా పగిలిపోద్ది. లోకల్ మీకోసం మీరు అయిపోతే చెప్పు, నేను చేస్తా. మాట్లాడు సార్. మీకోసం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి ప్రభాస్ గారు ఫ్యాన్స్ సార్. ప్రభాస్ గారు అంటే కోసేస్తా. ఏంటి? ఇంట్లో ఉల్లిపాయలు. సరే ప్రభాస్ గారి వాయిస్. సైలెన్స్. శివుడు చేతికి తిప్పలేదన్ను. సార్ సార్ గొంతు సార్ వాటర్ సార్. అమ్మా ఏమనుకోకండి, సార్ గొంతు పెట్టేసి ఇందాక ప్రభాస్ గారి వాయిస్ రా సార్. నీళ్ళు గొంతులోకి వెళ్ళాయా లేకపోతే? సార్ సారీ సార్, చూసుకోలేదు. అమ్మా ఇప్పుడు ప్రభాస్ గారి వాయిస్ వస్తే చూడండి, చేయండి సార్.
ఎవడో ఒకటి చేతికి ఏయ్! ఏ కావాలా ఎవడ్రా నేను పిలిపించింది? నిన్ను పిలిపించినోడే. ఇది ప్రభాస్ గారి వాయిసా? ఆ, ఏదో మోషన్ రానాడు బాతుల్లో ఇబ్బంది పడుతుంటే సార్ ఆ, నేను లోకల్లో ఉంటా. ఆ, మా ఊర్లో అందరిని అడిగా ఆ. మిమిక్రీ చేస్తానంటే ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు. సరే తమ్ముడు నేను చేసిన తర్వాత చెయ్యి. నేను చేసిన తర్వాత ఊడ్చేవాడు ఒక్క ఛాన్స్. ఏ వాయిస్ అని చేస్తావా? ఏ వాయిస్? ఇచ్చాపురం పరు అక్కడ తీసుకెళ్ళి పెడతా. అవునా? ఆ. ఏ వాయిస్ అని చేస్తావా? ఏ వాయిస్ అయినా చేస్తా. ఎటువంటి వాయిస్ అన్నా? ఎటువంటి వాయిస్ అయినా. నీకు తమ్ముంటే మైకేల్ జాక్సన్ వాయిస్ చేయరా? తమ్ముడు మైకేల్ జాక్సన్ ఏం చేస్తాడు? పోనీ ఒసామా బిన్ లాడెన్ చేయరా? ట్రంప్ గాడికి తెలిస్తే కంపు కంపు అవుతుంది. పోనీ మన్మోహన్ సింగ్ వాయిస్ చేయి. అమ్మ ఆడవాళ్ళు మీరు ఎప్పుడైనా మన్మోహన్ సింగ్ మాట్లాడడం చూసారమ్మా? ఒక వాయిస్ చేస్తే ఇచ్చాపురం దద్దరిల్లిపోద్ది, ఆ, ఆ. ఉత్తరాంధ్ర అత్తుడికిపోద్ది. ఓకే సార్ ప్లస్ మీ సార్. సరే సరే. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకుంటా. అదొక్కటే తేడా, మిగతా సేమ్ టు సేమ్. లాస్ట్ పంచు మంది అయితే నాకు చెక్కి కేరప్ప. ఒక్కొక్కసారి రావడం లేట్ అవుతుందేమో, రావడం మాత్రం పక్క. ఇచ్చాపురంలో ఉన్నారు సార్, ఊర్లో ఒక్కడు కూడా ఎంకరేజ్ చేయలేదు సార్. థ్యాంక్ యూ సార్, మీరు దేవుడు సార్. థ్యాంక్ యూ. అంతా బాగుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వాయిస్. ఒక్క నిమిషం, ఇందాక చేసింది మా అత్త మొగుడు వాయిస్. లేదు, అది పవన్ కళ్యాణ్. అవునా? రాలేదా? నీకు రాలేదురా? సరే, హీరోలోనే అందమైన హీరో. ఓకే ఓకే, నా వాయిసా? వింటే తెలుస్తుంది. ఓకే. ఊరంతా తీసుకోవడం అంటే జేబులోంచి డబ్బులు తీసి రంగులో రోడ్లు వేసి వెళ్ళిపోవడం అనుకున్నారా? నిన్ను వీణ్ణి వాణ్ణి మొత్తం దత్తా తీసుకుంటా. ఊరు నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయండి, లేకపోతే లాగైపోతారు. ఇచ్చాపురం అమ్మవారి గుడి వెనకాల 4వ ఇల్లు. సూపర్ సూపర్, థ్యాంక్ యూ. అంతా బాగుంది. ఇప్పుడు మహేష్ బాబు గారి వాయిస్. లేదు, ఇచ్చాపురం దాటి వెళ్ళి వాళ్ళ. అరే పోరంబోకు, నేను చేసింది మహేష్ బాబు. అవునా? ఏ నీకు రాలేదయ్యా? 1% కూడా. 1% కూడా మరి ఎలా ఉంటది? నేను చేస్తా. అమ్మా, నేను చేసింది మహేష్ బాబు కాదంటే ఈయన చేస్తాడంట, చూడండి. చెప్పుతో కొడతారనియా, ఇచ్చాపురంలో పుచ్చు పగిలేదాకా కొడతారనియా. అరే పోరంబోకు అది. సరే, హీరోలోనే టాప్ హీరో. ఓకే ఓకే, ఈ వాయిస్ గుర్తుపట్టు. రావాలనుకునే మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలి కానీ ఆశ్చర్యపోతాడు. కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు. వారణాసికి పోయాడు, వరస మార్చాడు అనుకున్నారు. అదే రక్తం, అదే పౌరుషం. ఇక్కడ ఈ సింహాసనం మీద కూర్చున్న అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనారెడ్డిది. వీరశంకర్ రెడ్డి ఒకే కదని పీకేస్తే పీక కోస్తా. సార్, ఇచ్చాపురం అమ్మవారి గుడి వెనకాల 4వ ఇల్లు. సూపర్ సూపర్, అంతా బాగుంది. లాస్ట్ చిరంజీవి గారు వాయిస్ చేసి కుక్కను కొట్టుడు పడతా. మా చుట్టాల ముందు నా పరువు పోయి ఉంటే కదా పరువు. నేను చేసింది చిరంజీవి. అవునా? రాలేదా? ఏది రావట్లేదు నీకు? నాకు ఒక విషయం అర్థమైంది, వీడికి హీరోల వాయిస్ అర్థం అవట్లేదు, విలన్ వాయిస్. ఓకే ఓకే ఓకే, ఇది గుర్తుపడతా. అరే ఎవడు రాను, ఇది నాకు వచ్చు. గుర్తుపట్టారు? అరే నువ్వెవడో నాకు తెలియదురా. నా ఇంటికి వచ్చి ₹1,00,000 పట్టుకో, మళ్ళా సంపాదించుకుంటా. కేజీ బంగారం పట్టుకో, మళ్ళా కొనుక్కుంటా. స్వప్న గుర్రం అయితే, మీరు మెరుపుండ్రా. స్వప్న సంక్రాంతి ముక్క అయితే, అందులో గొబ్బెమ్మరా. గంగడితో వచ్చి గొబ్బెమ్మని తొక్కేసినట్టు నా గుడ్డు గొబ్బెమ్మని తొక్కేస్తావా? లాస్ట్ లో ఏంటి సార్ అది? నేను మామూలుగా చెప్పండి రా, ముక్కలు ముక్కలు నా ప్రేమకు రక్తాభిషేకం పెడతా. చెప్పండి, 100% వచ్చిందా? 100% వచ్చింది. ఎవరు? పోసాని. లేదురా, నీకన్నా ముందు అక్కడ ఒకరు కొట్టాలి రా. ఎవడే రాలేదన్నాడు వచ్చి. వేరే నరేష్ గారి ఫ్యాన్స్ మీరంతా రాలేదా? సార్ ప్రకాష్ రాజ్ సార్. సరే, స్టార్టింగ్ లో మీరు ఒక వాయిస్ చేశారు, గుర్తుందా? ఆ వాయిస్ చేస్తే గుర్తుపట్టు.
ఈ వాయిస్ మామూలు కూడా చెయ్యి చెయ్యి. అప్పలనాయుడు, ఇది పోర్ట్ ఏరియా, మా వాళ్ళు బతుకుతుండేది ఇదే నేలపై కూటికేడ్చాం గుడ్డకేడ్చాం, కడుపు పడితే కన్నీళ్ళు దాకా బతికాం. ఇప్పుడు ఆ కన్నీళ్ళు మండాయ్. వీడు కాకపోతే వాడు, వాడు కాకపోతే వీడు, నా అమ్మ మొగుడని ఎవడైనా అధికారం కోసం ఎగబడితే బోటుకు తలచిపోయిన బోటుకు బలంగా సముద్రంలోని కెరటాలు ఎరుపు రంగు పూసుకుంటాయి. As it is. 100%. ఎవరు లేదు. ఇచ్చాపురం వచ్చి మా కుటుంబ సభ్యుల మధ్య నా పరువు తీసావు. ఏంటి మసాజ్ కాదండి, నేను వార్నింగ్ ఇస్తున్నాను రా. ఇచ్చాపురం దగ్గర 10 సుమాలు పెడతా. మిస్ అయ్యి ఒరిస్సా సైడ్ వెళ్తే 100 సుమాలు ఉంటాయి. అటు ఇటు కాదని శ్రీకాకుళం సైడ్ హైవే ఎక్కితే 40 సుమాలు ఉంటాయి. రేపు పొట్టి ఇచ్చాపురం ఎలా దాటుతావో చూస్తా. అన్ని సూములు పెట్టే బదులు ఒక్క సూములు పెడితే ఎక్కిపోతా కదరా. ఎవరు నేను పిలిపించింది? ఇదిగో ఇల్లే. థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా చప్పలు కొట్టాలి. వన్స్ అగైన్ ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఆలయ కమిటీ సభ్యులకి, ముఖ్యంగా హోటల్ ఓనర్స్ అసోసియేషన్ వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హాయ్ శాంతక్క. తెలుసా కరీంబీడి కట్ట మీద కుర్రి బొమ్మను చూసారు ఎప్పుడైనా? ఇదిగో చూడండి. ఒక అందమైన అమ్మాయి కనబడితే చాలు ఇలాంటి కుర్రోళ్ళు ఎలాంటివి చూసావా? ఒక కన్ను పిల్ల వస్తుంటే ఇచ్చాపురంలో కుర్రోళ్ళందరూ అలా విధులు చేస్తున్నారు. రే అదే చెరుకు రసం మిషన్ నుంచి బయటకు వచ్చి పిప్పులో ఉంటుంది, దాన్ని చూసి మీరు అలా రావాలనిపించింది. ఇచ్చాపురంలో అందమైన అమ్మాయిలు లేరారా మీకు? ఏమ్మా ఇంత అందమైన అమ్మాయిలు పెట్టుకోవడం చూడండి ఎలా ఉందో. అనకొండ సినిమాలో మింగేసి అనకొండ ఊసేది పుచ్చుక్కని. అయిపోయిందా? చూసావా? మా ఫ్యాన్స్ నువ్వు రెచ్చగొట్టావు. ఒక్కొక్కడు పవర్ స్టార్ లెక్క, ఎక్కడ తగ్గడు. సరే, బేసిక్గా ఇచ్చాపురం ఎవరైనా హలో ఇచ్చాపురం అంటారు, కానీ నేను వెరైటీగా చెప్తా. ఆ అంటే అమలాపురం, ఆ అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం. ఇలా కొట్టి లాగుతారు ఆంధ్ర జనం. లవ్ యూ ఇచ్చాపురం. రియల్ గా అమ్మ కడుపు మాడ లవ్ యూ అంటే వెనకాల పడగలరాలు, తెల్లారి ఇంటికి వెళ్ళాలి. ఏదో జోష్ కోసం ఐ లవ్ చెప్పింది కానీ నిజం అనుకోకండి. వాళ్ళకి ఏం కావాలి నాకు కూడా తెలుసు. అంటావా మామా, ఊహు అంటావా మామా. మీరు ఊ అంటారా ఊహు అంటారా? ఊ అంటారా? మరి నేను దగ్గరికి వస్తే ఊహు అంటారు. మరి ఓకేనా? మీరు ఇప్పుడు ఊ అన్నా ఊహు అన్నా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంత బిల్లు కట్టాలి, అది చూసుకోండి. శ్రీ 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 స్వేచ్ఛావతి అమ్మవారి సంబరాలు ఎక్కడైనా మామూలుగా బేసిక్గా 5 రోజులు లేదా 9 రోజులు 12 రోజులు, కానీ 1 మంత్గా 1 నెలగా నిర్విరామంగా చాలా గ్రాండ్గా జరుగుతుంది అమ్మవారి జాతరలు. సో ఈరోజు మేము ఇక్కడ రావడం చాలా హ్యాపీగా ఉంది. దీనికి కానీ మేము రావడానికి కారణమైనటువంటి D15 కొరియోగ్రాఫర్ కుమార్ గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో మాకైతే తెలుసు కదా. రెడీగా ఉంది. అది మేకప్ వేస్తుందమ్మా. నేనన్నా 1/2 కేజీ వేసాను. ఆడవాళ్ళకి ఒక గొప్ప విషయం చెప్పాలి. అమ్మ మీరు వెయిట్ తగ్గాలనుకుంటున్న ఆడవాళ్ళందరూ చేతులు ఎత్తండి. సూపర్ అమ్మా, రోజుకి 2 కేజీలు తగ్గుతారు. ఏమీ లేదు, ఇంటికి వెళ్ళిన తర్వాత మేకప్ మొత్తం కడిగేయండి, 2 కేజీలు తగ్గుతారు. ఇదైతే 10 కేజీలు తగ్గుద్ది. మా ఇచ్చాపురంలో ఆడవాళ్ళు ఎవరు వెయిట్ ఉంటారు, కరెక్ట్గా స్లిమ్గా నాలాగా అందంగా ఉంటారు తెలుసా. ఒరే ఎలా నచ్చిందిరా మీకు? ఒరే కంటి ఆపరేషన్ చేయించుకోండి రా ఫస్ట్. సరే అమ్మా యాంకర్తా నిజంగా ఈ మాటగా మగాళ్ళు మరి తెలుగుగా మాట్లాడతారే వీళ్ళు. మగాళ్ళు ఎప్పుడైనా తెలివైన వాళ్ళే. అవునా? కావాలంటే నిరూపిస్తావు. సరే ఆగు, అడుగు. సరే మీ మగాళ్ళు తెలివైన వాళ్ళు అడుగుతా, నువ్వు అడుగు. సరే, ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే 2,000 రూపాయల నోటు 500 రూపాయల నోటు ఉంది. మీ ఆడాలు అయితే ఏం తీసుకుంటారు? మేమైతే 2,000 రూపాయల నోటు తీసుకుంటాం. మగాళ్ళు అయితే 2 తీసుకుని వైన్ షాప్ పోతాం. సరే ఇంకోటి, మనిద్దరం ఇచ్చాపురం రోడ్డు మీద నడుచుకుంటా పోతున్నాము. ఒక జ్ఞానం ఉన్న మూట, డబ్బు ఉన్న మూట 2 పడున్నాయి. మీ మగాళ్ళైతే ఏం తీసుకుంటారు? మా మగాళ్ళకి ఎప్పుడు డబ్బు కావాలి, తీసుకొని పోతాం. అదే మాకు జ్ఞానం ఉన్న మూట తీసుకుంటాం. ఏమండి, ఎవరికి ఏదైతే ఉంటుందో అదే తీసుకుంటారు, అవునా కదా? సరే ఇక్కడ ఉంది, నాకు అది యాంకర్ అడిగింది. ఫైర్ స్టేషన్ లో ఏ ఊర్లో పట్టినా మగాళ్ళే పనిచేస్తారు, ఆడవాళ్ళు ఎందుకు వెరీ ఇంపార్టెంట్. అన్ని ఉద్యోగాల్లో ఆడవాళ్ళు ఉంటారు, ఫైర్ స్టేషన్ లో ఆడవాళ్ళు ఉంటారు. ఎందుకు చెప్పు?
మీ ఆడాలకి మంట పెట్టడం తప్ప ఆర్పడం తెలియదమ్మా. ఎరా తమ్ముడు కరెక్టరా? మా మగాళ్ళు మీకోసం తాజ్మహల్ కట్టారు, మీకు పూరి గుడిచి కట్టారు మా కోసం. ఒక నిమిషం, మా మగాళ్ళు తాగితే ఆస్తులు కరిగిపోతున్నా అప్పులు పాలు అవుతూ ఉంటారు. మీ మేకప్ను మానేస్తే హెలికాప్టర్లు కొనవచ్చు. ఊరికి ఒకటే వైన్ షాపు కానీ సందుకు 2 బ్యూటీ పార్లర్. ఐబ్రోస్ కటింగ్ అంటే ఇది మొఖానికి. అదో ఇంకా ఉంది, పగ తెచ్చుకోవాలి. సంక్రాంతి పండుగ చీర, భోగి పండుగ చీర, ఈ పండుగ చీర, తినమ్మ కడుపు మాడ జెండా పండుగ కూడా చీర అడుగుతారు. అడిగారు తమ్ముడు, ఎప్పుడు కట్టుకోరు. ఒక దిక్కుమల్లి నైట్ వేసుకొని తిరుగుతారు ఇంట్లో కొరి తెగులాగా. మళ్ళీ రాత్రి మొగుడు ఇంటికి వెళ్ళంగానే ఇది ప్రేమ తగ్గిపోయింది. ఓరే నీ అమ్మ కడుపు మాడ. అదే నైట్తో పిల్లలు ముక్కు చీస్తారు, అదే నైట్తో వంట చేస్తారు, అదే నైట్తో బతుకుతారు. ఆ కంపు నైట్ వేసుకొని మళ్ళీ మన దగ్గరికి వచ్చి నీకు ఇంట్రెస్ట్ పోయిందంటారు. మీకు దండ పెడతా. ఎంత కంపు నైట్ వేసుకున్నా కూడా తిరిగి అక్కడికే రావాలి. మీకు దండ పెడతానమ్మా. చీరలన్నీ పీరువల్లో పెట్టకండి అమ్మా, తీసి కట్టుకోండి అమ్మా. దిక్కుమల్లి నైట్లు తీసేయండి. ముసలోళ్ళకి కూడా వేస్తున్నారు, ఒక్కొక్కసారి భయం వేస్తుంది. దాని ముసలోళ్ళు దెయ్యాలు అర్థం కావట్లేదు. ముందు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి ప్లాస్టిక్ బ్యాన్ చేయడం కదా, నైటీలు బ్యాన్ చేయాలి. మళ్ళీ ఇంకొకటి, ఎందుకు తాగుతారు అంటారు. ఎందుకు తాగుతాం తెలుసా? మేము 90 వేసామంటే మీరు ఐశ్వర్యాలు కనబడతారు, అందుకే తాగుతాం. ఏం తమ్ముడు? వాళ్ళందరూ 90 వేసి వచ్చారు కాబట్టి దీన్ని పొగుడుతున్నారు. తెల్లారి కిక్కు దిగిపోయింది చూడండి, కుక్కరు కూడా కొడతారు దీన్ని. థ్యాంక్ యూ. ఇంకా చాలా ప్రోగ్రామ్ ఉంది. ఓవర్ టు చిన్నవాళ్ళ ర్యాంకర్. ఎలా రేపు అందంగా పుట్టావు అని ఎవడారంటే నమ్మొద్దని చెప్తున్నా. ఇచ్చాపురమా? ఎక్కడ చెప్పు. ఇచ్చాపురం దగ్గర పాతకొచ్చారు. ఏందయ్యా మా నూరు అమ్మాయికి ఇంకా గట్టిగా ఒక్కసారి ఓ. సూపర్, థ్యాంక్ యూ. అది ఎందుకంటే ఝాన్సీ గారు స్టేజ్ ఎక్కితేనే ఆ వైబ్రేషన్ అనేది దద్దరిల్లిపోతుంది. ఇదే కాదు, ఇంకా చాలా డాన్సులు కూడా ఉన్నాయి. ఇంకా చాలా డాన్స్లు, కామెడీస్, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఎవ్వరు కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తున్నా కోరుతున్నాం. మరి నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఏంటో తెలుసా? కామెడీయా డాన్సా? ఇదిగో మా బొమ్మ స్టేజ్ మీద సౌండ్ ఎక్కువ వస్తుంది. ఝాన్సీ గారు చేతులు ఎవరెవరికి ఉన్నాయో వాళ్ళు మాత్రమే చప్పట్లు కొట్టండి. హలో అంటే సౌండ్ తక్కువ ఉంది. ఒక్కసారి చేతులు ఉన్న వాళ్ళు చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు ప్లీజ్. ఎస్, మీరు కొట్టే చప్పట్లకి ఇక్కడ ఆయాసం రాకూడదు. సూపర్. నిన్ను చాలా మంది చేస్తారు. ఒక్కసారి కిందకి వెళ్తే మళ్ళీ నువ్వు పైకి రావు, అంత ఇంప్రెస్ చేస్తారు. చెప్పండి. మాస్టర్ గారండి, రమేష్ మాస్టర్ గారు. మాస్టర్ గారు రావచ్చు కదా, చూసారా? మీరు ఉన్నారు కదా అందుకే రావట్లేదు. మన తర్వాత గుడి గుళ్ళో నా సరే అలా కాదు, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోవడానికి నేనేమో మామూలు మీ వాళ్ళు కాదు. రమేష్ మాస్టర్ని పిలిస్తేనే వస్తాను. ఆయన ఎంత చెప్పినా, ఏ ఊర్లో పండగ అయినా, ఏ ఊర్లో పెళ్ళిళ్ళైనా ఆడవాళ్ళు ఉంటేనా అందం చంద. ఒకసారి ఆడవాళ్ళు అందరూ వేసుకోండి గట్టిగా. చూసారా? అవును, అటుపక్క నుంచి ఒక మాట వచ్చింది, వినలేదా? సొల్లు ఆపమంటున్నారు. అలా ఒకసారి రండి. నేను మా లేడీస్ తో అక్క, చెల్లి, పిన్ని, పాప ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. నువ్వు చప్పట్లు కొట్టమని అడుగుతున్నట్టు లేదు, ఓ చెప్పట్టుకొని అడుక్కున్నట్టు ఉంది. సరే మీరు అడగండి, ఎలా అడుగుతారు? మేము అడగం, ఇలా చిటికేస్తే చప్పట్లు కొడతారు. ఎర్ర కంగారు ఎందుకు ఇంకా వేయలేదు కదా. అలా ఆ ఎత్తిన చేతులు తెచ్చకండి, ఇదంటే వెళ్ళిపోండి. బోల్ డబ్బులు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. వెళ్ళండి బాబు, వెళ్ళండి. ఎత్తిన చేతులు తెచ్చకండి. పంచి మీరు మేము ఆ డబ్బులన్నీ ఒక డిబ్బీలో వెయ్యాలి. ఆ డిబ్బీ లేదు మా దగ్గర, పట్టుకుని మీ ఇద్దరు వెనకాల 2 అందులో వేస్తాం. ఇచ్చాపురం వాళ్ళతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. దోల ఎలాగుంటది? దోల తీరిపోద్ది. గోల కాదు, దోల అన్న వాళ్ళందరికీ ఎట్టి చేతులేదే. ఇచ్చాపురం కుర్ర దగ్గర వెనక్కి వచ్చింది, స్టేజ్ వెనక్కి. ఎందుకు? ఎవరిని వదలరు. శాంతి స్వరూపుని అయితే అసలు మామూలుగా ఉండదు. వెనకాల పట్టుకుని పూలు గివులు అన్నీ మొత్తం నలిగిపోతాయి.
అయినా మా ఆడవాళ్ళు ఎప్పుడు గ్రేట్. ఆ. లేడీస్ ఆ. వీళ్ళు ఇలాగే చెప్తారు, ఆ. ఆడవాళ్ళు అదంటారు, ఆడవాళ్ళు ఇదంటారు, ఆడవాళ్ళు తొక్కంటారు, ఆడవాళ్ళు తోడతారు అంటారు. వాళ్ళు తెల్లవారు నుంచి సాయంత్రం వారి వరకు మాత్రం సైట్ కొట్టడానికి మాత్రం ఆడవాళ్ళు కావాలి వీళ్ళకి. ఇప్పుడు చెప్పండి తమ్ముంటే ఆన్సర్. మీ బైక్లను ఇక్కడ కూర్చోడానికి ఆడపిల్ల కావాలి, మీతో పాటు సినిమాకి రావడానికి ఆడపిల్ల కావాలి, మీతో పాటు పార్క్ లో రావడానికి ఆడపిల్ల కావాలి, మీకు 3 వేస్తే 3 రాత్రులు గడపడానికి ఆడపిల్ల కావాలి. ఆఖరికి మనల్ని సంకరాకించడానికి కూడా ఆడదు కావాలి. అలా కాదు, మేము వీళ్ళు అంటున్నారు సైట్ కొట్టుకోవాలి సైట్ కొట్టుకోవాలి అని అంటున్నారు కదా. ఆ మగాడైనా కూడా లేకపోతే అక్కడ లేకపోతే వీళ్ళు ఎవరితో కొట్టించుకుంటారు సైట్ అసలు? రేపటి నుంచి తెల్లారు 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు శాంతి తీసుకెళ్ళి సైట్ కొట్టించుకోవడానికి. ఒక్కసారి మామూలు ఉండదు తోలే. ఇదే ఊపి చూడు మా వాళ్ళందరూ ఒకసారి 2 చేతులు పైకెత్తండి, మనందరం డ్యాన్స్ చేద్దాం. రెడీయా? పెట్టు పాట. ఇదే పోలు చెయ్యి ఎక్కడ ఎత్తుకున్నారు? మరి మీరు మాట్లాడి వాళ్ళెందుకు వాళ్ళు ఎన్ని చూసి మొత్తం మీరు చేతులు ఎత్తుతున్నారు కానీ పక్కన ఉన్నాడు ఎంత బాధపడుతున్నాడు ఆలోచించారు. పక్కన ఉన్నాడు కన్నా ముందుడు బాగా బాధపడుతున్నాడు. ఎలాగెలాగైనా ముందుడు బుర్రను గుద్దేస్తున్నాడు. ఏ చేతి పైకి ఎత్తండి ప్లీజ్. ఇంటి పక్క మన మగవాళ్ళు ఇంటి పక్క పెట్టు పాట. ఇప్పుడు మేము చేయబోతున్న పాట నాకు చాలా ఇష్టమైన హీరో. నా ఇన్స్టాగ్రామ్ టచ్ చేస్తే డైరెక్ట్ గా నేను రాసినది ఏంటో తెలుసా? PSPK, డై హార్డ్ ఫ్యాన్ ఫర్ PSPK. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సాంగ్ మేము ప్రజెంట్ చేయబోతున్నాం ఇమీడియట్గా. Srinivas from This song mixed by DJ Srinivas from Kottapura. DJ Srinivas in the mix. DJ Srinivas in the This song mixed by DJ Srinivas from Kottapura. ఎందుకురా గొడవలు పడతారు ఇక్కడ? ఏమైనా ఎలక్షన్ స్కిట్ ఏంటంటే నీకు పెళ్లి చూపుడు నిజంగానే అవుతాయంటే ఊరు మొత్తం తాగటండి స్కిట్. నేను నిజంగా అనుకుంటే దీని అమ్మ నాన్న ఎవరండి బాబు? స్కిట్ వరకే పెళ్లి చూపులు ఓకేనా? నీకు ఒక నాన్నని పరిచయం చేస్తారు. నరేష్
ఇదిగో వీడే మీ నాన్న. ఏదో ఒకసారి నాన్న అని పిలు. ఇది ఏడుస్తున్నట్టు పిలుస్తుందా, నవ్వుతున్నట్టు పిలుస్తుందా? ఎవరు వీడు? ఒళ్ళే మీ అమ్మకని చెప్పించి కొడుతుంది. స్కిట్ వరకే నాన్న. కూర్చో. సో ఆడపిల్ల పెళ్లి చూపులు చేయడానికి చాలా మంది అబద్ధాలు ఆడుతూ ఉంటారు. ఫస్ట్ టైం మన ఇచ్చాపురం అమ్మాయి చేస్తుంది స్కిట్. గట్టిగా చెప్పలు కొట్టాలి మన పాప కోసం. అయ్యగారు ఏం చేస్తున్నారు లోపల? మీరు చేయలేని పని అమ్మగారు నన్ను చేయమన్నారు. అక్కడ తోరణాలు కట్టాలా? కట్టాలి. నీకు అందుతాయా? సరే విషయం ఏంటి చెప్పు. పిచ్చి పిచ్చి నడకడానికి వాళ్ళ కూతురికి పెళ్లి చూపులు. దీనికా? ఇవే పళ్ళు చూపించేసారి ఉన్నాయి. బాబు గారు ఈ ఇచ్చాపురంలో ప్రతి వాడు కుళ్ళుకోవాలి. అల్లుడు గారు కళ్ళు ఎలా ఉంటాయి? మహేష్ బాబులా ఉంటాయి. ముక్కు ప్రభాస్ లా ఉంటది. పెదాలు అల్లు అర్జున్ లా ఉంటది. సంక సంపూర్ణేశ్ బాబులా ఉంటుందా? ఇన్ని పోలికలు ఎక్కడ ఉన్నాడండి? మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్ ఓకే. మూతి మీద కొట్టాలి. వాళ్ళు ఏమైనా ఇచ్చాపురం బస్ స్టాండ్లో బట్టలు అమ్ముకున్నారంటే పిల్లగాని వచ్చేయడానికి. పాప మంచిదని ఏమైనా మెంటల్ ప్రాబ్లం ఉందా? తిడుతున్నా కూడా నవ్వుతుంది. సరే బాబు అమ్మ మహేష్ బాబు ఓకే. అల్లుడు మహేష్ బాబులో ఉంటాడు. కుక్కలకి వెళ్తే మిల్క్ వస్తుంది. కుక్కలకి వెళ్తే మిల్క్ వస్తుందా? అది మనిషా బర్రె? మనిషేనా పాపా? ఒరే నీ అమ్మ ఇలా అమ్మ నాన్న. సరే కూర్చోమని. ఇప్పుడు అల్లుడు గారు రాగానే మనం బిల్డప్ ఇవ్వాలరా. ఏ ఇవ్వాలి? అల్లుడు గారు కూల్ డ్రింక్ అడిగారనుకో ఏం చేస్తావు? పాపా కూల్ డ్రింక్ ఎక్కడ ఉంది తెస్తావు? షాపులో కడుపు కడుగుతున్నా కడుగుతున్నా పందాల బిల్డప్ ఇవ్వాలరా. ఆడు పంది అంటే నీకు నవ్వు వస్తుంది కదా. ఆస్ట్రేలియా నుండి తెచ్చిన ఫిట్టర్ ఉండదమ్మంటావా? అమెరికా నుండి తెచ్చిన ఫిట్టర్ ఉండమంటావా? లేకపోతే యుఎస్ నుండి తెచ్చిన ఫిట్టర్ ఉండదమ్మంటావా? బిల్డప్ ఇవ్వాలి. మనకి ఎన్ని ఫ్రిడ్జ్లు ఉన్నాయి? ఒకటి ఉంది. 3 ఉన్నాయని చెప్పాలరా. ఒకటి ఉంటే 3 ఉన్నాయని చెప్పాలి. సరే వెళ్ళిపో. ఇప్పుడు కూల్ డ్రింక్ కాకుండా కొబ్బరి బొండం అడిగితే పాపా ఇచ్చాపురంలో కొబ్బరి బొండం ఎంత? ఈ బాబు ఎవడెత్తాడు రూపాయికి? ఎవడరా ఇచ్చాపురంలో రూపాయికి బొండాలు ఇచ్చేది? మైసూరు బొండం ఎవడెవడను? ఎక్కడండి ఇది? బిల్డప్ ఇవ్వాలరా. ఇంటి ముందు 400 ఎకరాలు నుండి తెమ్మంటావా? ఇంటి అనుకున్న 500 ఎకరాలు నుండి తెమ్మంటావా? ఇంటి పక్కన ఉన్న 700 ఎకరాలు నుండి తెమ్మంటావా? బిల్డప్ ఇవ్వాలి. సరే గో అలా ఎర్రి మొక్క వేసుకొని కూర్చోకు. కూర్చో. అల్లుడు గారు వస్తున్నారు. అల్లుడు వచ్చే టైం బాబు హలో భయ్యా అడ్డు తప్పుకోవాలి. మహేష్ బాబు వస్తున్నాడు. మీరందరూ కుళ్ళి వస్తారు మహేష్ బాబుని చూసి. బాబు ఒక చిన్న మ్యూజిక్ మహేష్ బాబుకి. ఇచ్చాపురంలో మీరు ఇప్పటిదాకా చూడలేని అల్లుడు. గిచ్చితే పాలు పట్టుకోండి లీటర్లో. పిలిపించండి మహేష్ బాబుని. రే రే కొల్లాయికొచ్చు. ఉదయం 6 రారా సున్నాలు వేయడానికంటే ఈ టైంలో వస్తారా నువ్వు? అర్థమైంది. బాత్రూంలో నీళ్ళు వెళ్ళట్లేదు. ఎవడు కొడతాడు? మరి గిచ్చితే మిల్క్ వస్తుంది అని బర్రెని తీసుకొచ్చావేరా? పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఏం పేరు? మహేష్ బాబు. బాబు మహేష్ బాబు ఫ్యాన్స్ ఎవరు ఉంటే కుక్కలు కొట్టండి. అరే మంటల్లో పడ్డా కూడా మహేష్ బాబు వీళ్ళే ఉంటాడు కదా. ఒక నిమిషం ఇక్కడ నాకు ఫ్యాన్స్ ఉన్నట్టు. ఏది ఎక్కడ? ఒకసారి ఓవేసుకోండి. మా ఇచ్చాపురంలో పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఇక్కడి నుంచి పంపించేస్తాం. ఓకేనా? ఓకే కూర్చో. కూర్చో. కూర్చుంటాను. అరే నా కెపాసిటీ తెలుసా నీకు? ఇది ఎంత తెలుసా? ఎంత? 10 లక్షలు. 10 లక్షల? ఇచ్చాపురం సంతలో 10 రూపాయలు కడుకోండి. ఒకటే ఉందిరా. మా ఊర్లో కుక్క కూడా ముట్టుకోదండి. దీని కెపాసిటీ తెలుసా? బాగుంది. ఇది నేను పెట్టుకుంటే ఇది రాదే. మామా వీడెవడు? అరే పనోడు లాగా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పిచ్చి మాట్లాడితే పల్లె కొడతా. ఏమనుకుంటున్నారా? పని పాట లేకుండా చాలా సిగ్గుచాలు లేదనుకున్నాడు. అడిగాడా? ఊరికే చెప్పాను. నువ్వు కూర్చో. అల్లుడు గారి కట్టికి ఎక్కడికి వెళ్తాడో తెలుసా? ఎక్కడికి వెళ్తారు? వెళ్తారా? మీరేం చూసారా? మీరు వెళ్ళి సెలూన్ షాపుల్లో కటింగ్ చేయించుకుంటుంటే మా అల్లుడు గారు బాత్రూంలో చేయించుకుంటారు.
అది బాత్రూమ్ కాదురా అరే దేశం. మనకు లండన్ అంటే ఏంటి? ఇదే కొండ గుట్ట చొంబు. ఇగో మాకు పాస్పోర్ట్ కూడా ఉంటది. ఎక్కడ చొంబు. లండన్ అంటే ఒక దేశం నాన్న. లండన్ అంటే దేశమా? యా. మాకు తెలియదు. నీకు తెలిసైతే దేశం అని మనకు తెలిసింది ఏ లండన్? నేను హట్ అయి వెళ్ళిపోతున్నా మామ. అమ్మాయి చూడు, ఇలియానా, ముబత్కర్, నయనతార, ఓకే కూర్చో. అలా ఎక్కడ ఉంటాడు? చెప్పు తీసి కొడతాడు. కూర్చో. అల్లుడు గారి నెల ఇన్కమ్ ఎంతో తెలుసారా? తెలుసా మీకు? 2750 రూపాయలు. ఏం మాట్లాడుతున్నారా? జగన్ గారు పింఛన్ అంతే ఇస్తున్నారు. నేను హట్ అయ్యి వెళ్ళిపోతున్నాను. అమ్మాయి చూడు, ముబత్కర్, నయనతార, నిన్నే ఎన్ని బాగుందని. అల్లుడు గారు బాగా ఎండన కూడా వచ్చినట్టున్నాడు. కూల్ డ్రింక్ పట్టుకెళ్ళాలా? ఏ డ్రింక్ తీసుకురావాలి? థమ్స్అప్ పట్టుకెళ్ళా. నేను తీసుకురాను. ఎందుకురా? థమ్స్అప్ బ్లాక్, ఆడు బ్లాక్. నేను హట్ అయ్యాను. అల్లుడు, అమ్మాయి చూడు. మొన్న చిన్నవాళ్ళ మెంట హాస్పిటల్ నుంచి వచ్చింది. కూల్ డ్రింక్ పట్టుకెళ్ళా. కూల్ డ్రింక్ అంటే గుర్తొచ్చింది. ఇంట్లో ఉన్న చిన్న పిచ్చిన తీవరా, కిచెన్ లో ఉన్న డబల్ డోర్ ఫ్రిడ్జ్ తీసుకురావాలా? బాత్రూమ్ లో ఉన్న ట్రిపుల్ డోర్ ఫ్రిడ్జ్ తెమ్మంటారా? మామా నీకు బాత్రూమ్ లో కూడా ఫ్రిడ్జ్ ఉందా? మాకు లెట్రిన్ లో కూడా ఫ్రిడ్జ్ ఉంది, తెమ్మంటావా? అక్కడైతే గ్యాస్ మనకి ఫ్రిడ్జ్ అల్లుడు గారు తెలియాలేట్రా? సరే కానీ కొబ్బరి బొండం పట్టుకెళ్ళా. కొబ్బరి బొండం అంటే ఇచ్చాపురంలో ఉన్న 100 ఎకరాలు తీసుకురావాలా? వరంపురంలో ఉన్న 300 ఎకరాలు తీసుకురావాలా? శ్రీకాకుళంలో ఉన్న 400 ఎకరాలు తీసుకురావాలా? మనకి ఎకరాలు అల్లుడు గారు తెలియాలేట్రా? ఏమని తెలిస్తే గుండె చస్తాడు. అల్లుడు గారు కూల్ డ్రింక్ కొబ్బరి బొండం తర్వాత ముందు అమ్మగారిని పిలుచుకోండి. అమ్మగారంటే కరెక్ట్ గా చెప్పు. ఇచ్చాపురంలో ఉన్న ఈ అమ్మగారిని పిలాలా? పలాసలో ఉన్న 2 అమ్మగారిని పిలాలా? వరంపురంలో ఉన్న 3 అమ్మగారిని పిలాలా? శ్రీకాకుళంలో ఉన్న 4 అమ్మగారిని పిలాలా? నీ మొగారికి 4 పెళ్లి. అంత ధైర్యం ఉంటే మా బాబు గారు మొక్క ఉమ్మేస్తావరా? వేస్తే గీస్తే ఇటువంటి కన్న తండ్రికి నువ్వే అయ్యారు. అమ్మా పెళ్లి కొడుకు నచ్చాడా? ఆగు అమ్మా, ఇచ్చాపురంలో ఇన్ని వేల సాక్షిగా అడుగుతున్నాడు, ఎందుకు నచ్చలేదు? నేను హట్ అయ్యాను అంటే కర్రే ఉంటే ప్రయాణం చేసుకోరా అంటే మహేష్ బాబు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కావాలా? ఏమంటుంది? కొలాయికి వచ్చి అంటే కొలాయికి రమ్మని కాదు, ఒరియాలో కర్రీ కొన్నా ఉంటుంది. నేను వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు కొలాయికి వచ్చి అంది, ఇంకా వదిలేస్తే పొర గోచేయండి. ఏ ఊరు నుంచి వచ్చావు? అమెరికా. ఎంత ఖర్చు అయింది? 1,00,000 రూపాయలు. అమ్మా ఒక్కసారి ఈడి మొక్క కూడా తూను అమెరికాలో పడతాను. సారీ అండి, నేను మళ్ళీ ఇచ్చేప్పటికి మళ్ళీ వస్తాను. సీరియస్ గా స్క్రిప్ట్ అయిపోయింది. ఆడు నీకు నిజంగా నచ్చలేదా? ఎందుకు? వీళ్ళ అమ్మ నాన్న ఎవరు కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఎందుకంటే పెళ్లి చేయడానికి ఇంట్లో ఉన్న ఆస్తులు అమ్ముకున్నా సరిపోదు. నువ్వు ఎలాగొద్దుగా అలా పెట్టి. ఏం పేరమ్మా నీ పేరు? శ్రీవల్లికి ఒకసారి గట్టిగా చెప్పట్లు. గుడ్ లక్. హలో, ప్లీజ్ అమ్మా ప్రోగ్రామ్ జరగనియండి, డిస్టర్బ్ చేయొద్దు. రిక్వెస్ట్ అందరికీ సీరియస్గా ప్లీజ్ అమ్మా. థ్యాంక్ యూ. హలో హలో. సో పోల్స్ ఎవరైతే ఎక్కారో దయచేసి దిగండి. అక్కడ ఎవరైతే కానిస్టేబుల్స్ ఉన్నారో వాళ్ళకి ఫోటోలు తీయండి. ఎవరెవరు ఎక్కారో దిగాలి ఇమీడియట్లీగా. ఫోటోస్ తీయండి అందరికి. రెడీ అమ్మా. రెడీ మ్యూజిక్. సాహు ఏంటిది? అందరూ చూస్తున్నారు. ఈరోజు మన ఎంగేజ్మెంట్ గుర్తుందా? ఈ ఎంగేజ్మెంట్ ముందు నిన్ను ఎంత ప్రేమించానో రేపు మన పెళ్ళైన తర్వాత జీవితాంతం నిన్ను అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తాను. ఎందుకంటే నీ మీద
మీద నాకు అంతులేనంత ప్రేమ ఉంది. అవునా, నా మీద నీకు అంత ప్రేమ ఉందా? ఏది చూపించు. నిలువద్దము నిన్ను ఎప్పుడైనా, నిలువద్దము నిన్ను ఎప్పుడైనా, నువ్వు ఎవ్వరు అని అడిగినా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా. రిషిక, నువ్వు విన్నది నీ పేరైనా, నిన్ను కాదని అనిపించేనా ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా. నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా, నీ తేనెల పెదవులు పలికే తీయదనం నా పేరేనా, అది నువ్వే అని నువ్వే చెబుతున్నా. రిషిక, నీ కోసం తీసుకొచ్చాను. అందరూ గట్టిగా ఏంటి సైలెన్స్ అసలు? బ్యాక్ టు ద నార్మల్. రిషిక, నీకు గుర్తుందా, నువ్వు అలిగి నాతో మాట్లాడని ప్రతిసారి నేను నిన్ను ఎలా బుజ్జగించా? సూపర్. ఒకసారి గట్టిగా చెప్పట్లు ఇద్దరికి. ఇప్పుడు పిల్లలు చేశారు కదా, వీళ్ళకి ఒక 60 సంవత్సరాలు వస్తే ఎలా ఉంటుంది?